తెలంగాణలో కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేసి వాటి ద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు సృష్టించే విధంగా చర్యలు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతమంది నిరుద్యోగులకు మేలు జరగబోతోంది? కొత్త ఉద్యోగ అవకాశాల మీద రేవంత్ నిర్ణయం ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి? 1 తగ్గాయి, 2 పెరిగాయి. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రింగు రోడ్డు, రీజనల్ రింగు రోడ్డు మధ్య ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేసి వాటి ద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా త్వరలో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరింత సులభతరమైన విధానం రూపకల్పన, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని రీసెంట్గా ప్రారంభమైన బయో ఏషియా 2025 సదస్సులో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సదస్సు మంగళవారం నగరంలోని హెచ్ఐసిసిలో ప్రారంభమైంది. సీఎం రేవంత్ ఈ సదస్సును ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బయో ఏషియా సదస్సు హైదరాబాద్ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మార్చిందని పేర్కొన్నారు. ఫార్మా, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో గడిచిన 25 ఏళ్లుగా హైదరాబాద్ను ఒక పవర్ హౌస్గా నిలబెట్టిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. బయో సైన్సెస్లో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న దార్శనికతతో ప్రభుత్వం ముందు నుంచి పనిచేస్తోందన్నారు. సైన్స్ రంగంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో త్వరలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది. ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. వాటి వల్ల విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. అలాగే కిందటి సంవత్సరం లైఫ్ సైన్సెస్ రంగంలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాం. దాదాపు 150కి పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు వచ్చాయి అని ఆయన వివరించారు. ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్ వర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసే కోర్సులకు రూపకల్పన చేయబోతున్నట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రపంచ పటంలో తెలంగాణను ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో తెలంగాణ బ్రాండ్ను మరింత విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను నెంబర్ 1గా మార్చడంలో జీనోమ్ వ్యాలీ పాత్ర కీలకమని కొనియాడారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, ప్రత్యక్షంగా 51,000 మందికి, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.